కొన్ని రోజులు కిచెన్లో కాంప్లికేటెడ్ రెసిపీస్ చేయాలనిపించవండి, ఎస్పెషలీ మండేస్ మార్నింగ్ అంటే కొంచెం లేజీగా బోరింగ్గా ఉంటుంది. అలాంటి టైంలో మనకు ఆపత్బంధంలాగా ఉండే రెసిపీనే ఈ అల్లం ఉల్లిపాయ చట్నీ. జస్ట్ 5 మినిట్స్లోనే చేసేయచ్చండి. ఇది ఇడ్లీకి దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది. ఇది అస్సలు క్లిక్ పెట్ కావండి, నిజంగా 5 మినిట్స్లోనే చేసేయచ్చు. మీరే ఎప్పుడు చూస్తారు కదా వీడియోలో. నేను మీ అరవింద్ బాలకృష్ణన్, వెల్కమ్ టు ఏబీ రెసిపీస్ తెలుగు. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి దీంట్లో 25 ml సన్ఫ్లవర్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేడిన తర్వాత 5 మీడియం కారంగా ఉండే పచ్చిమిర్చి వేసుకోండి. ఈ అల్లం ఉల్లిపాయ చట్నీకి ఎండిన మిర్చి కన్నా పచ్చిమిర్చి ఒక కొత్త ఫ్లేవర్ ఇస్తుందండి. మిర్చిని ఇలా వేపుకోవడం వల్ల కారం తగ్గి పొట్టకి హాయిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయ యాడ్ చేసేయండి. ఈ కొలత 3 మందికి సర్వ్ చేసడానికి కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషం వేపుకోండి. ఈ స్టేజ్లో ఒక చిన్న సైజ్ అల్లంని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసేయండి. ఈ చట్నీకి మనం టొమాటో వాడట్లేదండి, అందుకే కొద్దిగా చింతపండు యాడ్ చేసేసాను. ఇప్పుడు 2 నిమిషం హై ఫ్లేమ్లోనే వేపుకోండి. చూసారు కదా, ఉల్లిపాయ బాగా మగ్గింది, అదేలా అల్లం పచ్చి స్మెల్ కూడా పోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో దీన్ని యాడ్ చేసి ఈ చట్నీకి సరిపోయే ఉప్పుని వేసుకోండి. తర్వాత నీరు యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్గా రుబ్బేయండి. అంతేనండి, చెప్పాను కదా జస్ట్ 5 మినిట్స్ అవుతుంది అని. మీకు ఇంకో 2 నిమిషం టైం ఉంటే ఈ చట్నీకి ఒక తాలింపు కూడా ఇచ్చేయచ్చండి. ఇప్పుడు ఒక తాలింపు ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి దీంట్లో 5 నుంచి 6 స్పూను నూనె పోసేయండి. దీంట్లో ఒక చిన్న స్పూన్ ఫుల్గా ఆవాలు వేసి అది చిటపటలాడనివ్వండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీ మీద పోస్తే మన అల్లం ఉల్లిపాయ చట్నీ రెడీ. అంతేనండి, బోరింగ్ మండే మార్నింగ్స్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అన్నమాట. ఇది ఇడ్లీతో, పెసరట్తో మరియు మందంగా ఉండే దోశతో బాగా సెట్ అవుతుందండి. మీరు ఈ అల్లం ఉల్లిపాయ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి, ఉంటాను. ఇంకో వీడియోలో కలుద్దాము. బాయ్.